సరిపోతాయి. ఒక చెట్టుకి మీద వాలినటువంటి పక్షులు రెక్కలు వేసి సాయంత్రానికి ఖరాబు చేస్తూ ఉంటే అక్కడ మనం ఆ చెట్టు కింద చేరి తప్పట్లు కనుక కొడితే పిట్టలు ఎలా ఏరిపోయాయో మనలో ఉన్నటువంటి సిగ్గు, బిడియం, లజ్జ ఇలాంటివన్నీ భగవంతుడి పట్ల ఉండకూడనటువంటి విషయాలన్నీ కూడా పోయి కామక్రోధ మోహ మదమాత్సర్యాలన్నీ కూడా వాషౌట్ అయ్యి చక్కగా భగవన్నామ సంకీర్తన చేయడం ద్వారా మనసంతా కూడా ప్రశాంతకరమైన ఉంటుంది. ఇంకొకటి రెండోది, బయటికి ఎందుకు ఉచ్చారణ చేయాలి అని అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చక్కటి ఉదాహరణ చెప్పారండి, అద్భుతమైనటువంటి ఉదాహరణ. అందుకు మనం దగ్గరగా మనకున్నటువంటి ఆర్తితో చక్కగా పాడాలి అనేటటువంటి విషయాన్ని ఎలా చెప్పారంటే, ఉదాహరణకి సడన్ గా కరెంటు పోయింది. ఆ రోజుల్లో పూర్వం కరెంటు ఉండేది కాదు. అప్పుడు మన పెద్దలు ఏం చేసేవారు, ఒక దీపాన్ని వెలిగించి ఏం చేసేవారు, మెయిన్ డోర్ గుమ్మం దగ్గర పెట్టేవాళ్ళు. ఎందుకు, కొంత వెలుగు లోపల పడతా ఉంది, కొంత వెలుగు బయట పడతా ఉంది. అంటే అట్లాగే మనం గనక నామ సంకీర్తన అంటే కీర్తన నర్తకిలాగా నాలుగు మీద ఆడిస్తే, నర్తకిని తిరగేస్తే ఏమవుతుంది, నర్తకి తిరగేయండి కీర్తన అవుతుంది. ఈ నర్తకిని కీర్తనలాగా నాలుగు మీద ఆడించడం వల్ల ఏమవుతుందంటే లోపల అంతర్భాగంలో నీకు శుచి శుభ్రత ఏర్పడుతుంది, బయట వాతావరణం కూడా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే అంతర్శుచి బహిర్శుచి జరగాలి అంటే భగవన్నామ సంకీర్తన కంపల్సరిగా జరగాలి. చూసారా, అటువంటిది. రెండోది, భగవన్నామ సంకీర్తనలో నేను పాల్పంచుకోలేకపోతున్నానే, దగ్గరగా నేను పాడలేకపోతున్నానే, నాకేమి పాటలు రాలేనటువంటి ఏ ఇబ్బంది లేదు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనకు హామీ ఇచ్చారు. ఏంటంటే మీరు పాడలేకపోయినా, మనసులో పాడుకుంటున్నా, కనీసం ఆ సామూహికంలో వచ్చి కూర్చున్నా కూడా నా దయావృష్టి మీ అందరి మీద సమానంగా కురుస్తుంది. ముందు కూర్చుని డోలకు కొట్టినటువంటి బాగా పాడినటువంటి వాడే కాకుండా వెనకాల కూర్చుని ఎవరైతే భగవన్నామ సంకీర్తన మీద ఛాస పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరి మీద సమానంగా వృష్టి పడుతుంది. ఎలాగో అనే ఉదాహరణ కూడా చెప్పారు. ఎలాగో అని అంటే, ఉదాహరణకి ఒక గోవు, ఆ దూడ మరి పాల చేపుకు టైంకి 5 గంటల ఆ ప్రాంతాల్లో పాలు తీసే టైంకి ఆ దూడను వదిలే టైంకి ఈ ఆవులో ఎక్కడెక్కడో రక్తనాళాల్లో ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా వచ్చి పొదుగులో చేరుతా ఉంటుంది పాల రూపంలో. చూసారా, ఈ వెళ్ళినటువంటి ఈ గోవు ఈ లేగదోడ ఎప్పుడైతే ఆ కొద్దిగా తాగిందో లేదో మిగతా పాలన్నీ కూడా స్రవిస్తూ ఉంటాయి అన్నమాట. అది తాగేది కొంచెం, మనందరం మిగతాది తర్వాత మనం పిండుకుని మనం తాగుతున్నాం. అట్లాగే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ సమూహంలో ఆర్తిగా భగవన్నామ సంకీర్తన చేస్తే, భగవంతుడు కరుణిస్తే ఆ ఒక్కడ వ్యక్తి మీదే కాదు, మొత్తం గోవు అందరికీ పాలు ఇచ్చినట్టుగా, తన బిడ్డ కోసం అని చెప్పి మొదలుపెట్టి అందరికీ ఇచ్చినట్లుగా ఆయన యొక్క దయావృష్టి మనందరి మీద కురుస్తుంది అనేటటువంటి దీనిలో నిస్సందేహం. అందుకనే భగవన్నామ సంకీర్తన చేయవలసినటువంటి అవసరం ఉంది. భగవన్నామ సంకీర్తన కోసం మన టైంని వెచ్చించవలసి ఉంటుంది. మన టైంని వెచ్చిస్తే చాలు. మన ఎబిలిటీస్ అవసరంలా. ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పారు. మీ శక్తి సామర్థ్యాలు కానీ మీ శక్తియుక్తులు కానీ నాకు అవసరంలా, ఎందుకు నేను చేయించుకోగలను మీతో. మీరు వచ్చి మీకు నాకు కొద్ది సమయం ఇవ్వండి అంతే. భగవంతుని కొద్దిగా సమయం ఇచ్చామంటే చాలు, ఆయనే మనం నడిపిస్తాడు అనేటటువంటి విషయాల్ని, మూలమైనటువంటి విషయాల్ని బేసిక్గా మనం నేర్చుకోవడానికి బ్యాక్ టు బేసిక్స్ అనేటటువంటి కార్యక్రమం చేశాం. ఇక్కడే ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అపారమైనటువంటి కృప పాటి మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నదనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే దీన్ని 3 సంవత్సరాల క్రితం భగవద్గీత చెప్పటం అనేటటువంటి నెపంతో అని చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ వాళ్ళందరికీ తెలియదు. నేను ముసుగు వేసుకున్నటువంటి సత్యసాయిబాబా భక్తుడిని. నిజం చెప్పాలంటే నేను భగవద్గీత చెప్పడానికని ఇక్కడికి వచ్చి ఏం చేశానో తెలుసా? నేను చేసింది కాదు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చేసింది. ఇక్కడ ఆల్రెడీ భగవత్ సేవలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక్కడ ఒక 4-5 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మామూలుగా భజనలు కీర్తనలు చేస్తుంటారు. ఎప్పుడో సంస్థలో వాళ్ళ తాత ముత్తాతలే ఉంటే వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు. వీళ్ళందరినీ కూడగట్టి సత్యసాయి భజన మండలి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భగవద్గీత అనేటటువంటి స్థాయి మొదలుపెట్టి, దీన్ని భగవద్గీత క్లాస్ అయిపోయింది కదా, ఇక్కడతో చెల్లాచెదరైపోతారేమో అని చెప్పి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మా బుర్రలకు ఇచ్చినటువంటి ప్రేరణ ఏంటంటే, ఇక్కడ దైవ కార్యక్రమం నిత్యం జరగాలి. నిత్యం ఈ వార్డులో ప్రతి ఆదివారం, అది ఇక్కడ ఇన్ఛార్జి గారు కూడా వచ్చారు, ఆయన కూడా మనకు బాగా సహకరించారు ఈ లైట్లు అన్ని పెట్టడానికి. నిత్యం కూడా ఇక్కడ భగవన్నామ సంకీర్తన కానీ ఇది అయిపోగానే మరి సుందరకాండ అనేటటువంటిది స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రకంగా ఒక చక్కటి సంస్థాపరంగా మనం కార్యక్రమాలు చేయగలిగితే నిత్యం చేయగలుగుతాం. ఇండివిజువల్ సాధన మనకి అంత తేలిగ్గా కుదరదు.
ఇండివిజువల్ సాధన చేయాలని అంటే ఇంట్లో కూర్చుని మనం చేయాలంటే అంత తేలిక కావదు. కనీసం వారానికి ఒకసారి 1 గంట కేటాయిస్తే భగవంతుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉంటే ముందు ముందు వెంటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని కొత్తగా భజన మండలి స్టార్ట్ చేయడానికి భగవద్గీత ముగింపు సెషన్గా మరి అది ఇంకా 2-3 శ్లోకాలు ఉన్నాయనుకోండి, వచ్చే వారం ముగించేసుకుందాం. తర్వాత సుందరాకాండ స్టార్ట్ అవుతుందని చెప్తూ ఈ భజన మండలి అనేటటువంటిది శాశ్వతంగా భగవంతుడు ఆశీర్వదించి పాటి మీద కంటిన్యూస్గా జరపాలి. అందుకు కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు టైం మాత్రం ఇస్తే చాలు, ఆయనే నడిపించుకుంటాడు. ఇక్కడ 3 రకాలైనటువంటి వింగ్స్ ఉంటాయి అనేటటువంటిది మీరు ముఖ్యంగా చూడాలి. మనం ఏం చేస్తున్నాం, ఇప్పటి వరకు పూజలు పునస్కారాలు చేసుకుంటున్నాం, శ్లోకాలు చేసుకుంటున్నాం, భజనలు చేసుకుంటున్నాం, యజ్ఞాలు చేసుకుంటున్నాం, తపాలు చేసుకుంటున్నాం, అక్కడితో ఫినిష్. కానీ ఈ సమాజమే దేవాలయంగా చెప్పాడు స్వామి ఏం చెప్పారు, తన విశ్వ విరాట్ స్వరూపంలో ఏం చూపెట్టారు, విశ్వ విరాట్ స్వరూపంలో ఈ విశ్వం మొత్తం చూపెట్టాడు. అంటే ఒక నామానికి ఒక రూపానికి మాత్రమే స్టిక్ ఆన్ అయినటువంటి వాడు భగవంతుడు కాదు, అన్ని నామాలు తనవే, అన్ని చోట్ల తనే ఉంటాడు. కాబట్టి అటువంటి ఆయన ఏర్పరిచినటువంటి మరి సత్యసాయి సేవా సంస్థల్లో మనం సభ్యులయ్యి దీన్ని ఆధ్యాత్మిక పరంగా, అంటే ఇక్కడ సత్యసాయి సేవా సంస్థలో ఉంటే బాబా పాటలే పాడాలా, మేము శివుడు పాటలు పాడకూడదు, ఏం లేదు. ఇప్పుడు మేము అన్నీ పాడాము, శివుడు అమ్మవారు ఎవరైనా పాడు, అల్లా యేసు క్రీస్తు అన్నీ పాడతాం. అల్లా యేసు బుద్ధ దేవ అందరూ నీవే, మౌలా సాయి మహావీర నానకు నీవే అనేటటువంటి అన్ని సర్వధర్మాలు కూడా. ఎందుకంటే 200 దేశాల్లో ఇతరమైనటువంటి మతాల్లో ఉన్నటువంటి వారు, ధర్మాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి అనేటటువంటి అనంతపురం జిల్లాలో చిన్న కుగ్రామం అయినటువంటి ఆ కుగ్రామంలోకి మరి అవతార పురుషుడు అనేటువంటి భగవంతుడు ఆకర్షించాడనంటే ఇవాళ కూడా మీరు పేపర్లో చూసారో లేదో, వెనుజుల్లా అధ్యక్షురాలు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. 200 దేశాల్లోనూ మ్యాక్సిమం 90% మహానుభావులంతా స్వామివారి భక్తులే. ఎందుకంటే స్వామి వెరీ వెరీ ప్రాక్టికల్. నీ మీద నాకు ప్రేమ ఉంది అని అంటే కుదరదు. ఆ ప్రేమను నువ్వు ఏ విధంగా చూపెడతావు? భగవంతుడి మీద నాకు ప్రేమ ఉంది అని అంటే, భగవంతుడి మీద ప్రేమ ఉందంటే ఆ విగ్రహం మీద మాత్రమే ఉందా, ఆ నామం మీద మాత్రమే ఉందా? కాదు. దాని నుంచి బయటపడి విగ్రహనామాలతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా నీ భగవంతుడి యొక్క నీ ప్రేమ ఏంటో తెలియచేయమన్నాడు. చూసారా? అందుకని సత్యసాయి సేవా సంస్థ అని ఉంటుంది, సేవా సమితి. సేవ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. అది ఇట్స్ ఈజీ థింగ్. దానికి గాడ్స్ నేమ్ కలిపితే అది గుడ్ వర్క్ కాస్త గాడ్ వర్క్గా కన్వర్ట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో భగవన్నామ సంకీర్తనతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ఇక్కడ బాల వికాస్, మనమంతా 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొక్కై వంగనది మానై వంగున అని చెప్పేసి మనమంతా ఇప్పుడు మారలేని పరిస్థితిలో ఉండి మరి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఇటువంటి యువత 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాల వికాస్ అనేటటువంటి ఒక సెంటర్ స్థాపించి ఆ సెంటర్ ద్వారా బాల వికాస్లోకి చక్కటి నీతి నియమాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ 1963లోనే స్వామివారు గొప్పగా డిజైన్ చేశారు బాల వికాస్ అని. బాల వికాస్ని అనౌన్స్ చేస్తూ ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇట్స్ ఏ లోక వికాస్. బాల వికాస్ లోకానికే వికాస్ అన్నాడు. ఎందుకు అని అంటే ఇవాళ 200 దేశాల్లో దాదాపుగా ఆయన దగ్గర చదువుకున్నటువంటి బాల వికాస్ స్టూడెంట్స్ పెద్ద కంపెనీలకి సీఈఓలుగా ఉన్నారు, ప్లానర్స్గా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు అత్యద్భుతమైనటువంటి సమాజ సేవ చేస్తున్నారు ఇతర దేశాల్లోనూ మన దేశాల్లోనూ కూడా. కాబట్టి ఆ విధంగా బాల వికాస్లో చేర్చి సంబంధమైనటువంటి చక్కటి నీతి, మోరల్స్, ఎథిక్స్, మనం సైన్స్, సోషల్, లెక్కలు ఎవరైనా చెప్తారు, ఏ టీచర్ గారైనా చెప్తారు. ఇవాళ మోరల్స్కి సమయం లేదు. తల్లిదండ్రులు ఎలా పూజించాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, సమాజంతో ఎలా నడవాలి అనేటటువంటి అనేక విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి చక్కటి పాటలు, శ్లోకాలతో బాల వికాస్ అనేటటువంటిది మరి ఏర్పరిచారు స్వామి. అదంతా కూడా మన భజన మండలిలో ఏర్పరచుకుందాం. ఒకటి సేవా వింగ్ ఏర్పరచుకోవాలి, మనం ఒక ఆధ్యాత్మిక వింగ్ ఒకటి ఏర్పరచుకోవాలి, 2 బాల వికాస్ అనేటటువంటి వింగ్ ఏర్పరచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది యువత. ఇవాళ మనం ఎన్ని మొత్తుకున్నా కూడా ఏ పని చేయాలన్నా యువత కావాలి. ఇక్కడ నేను కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పినా నేను వంగలేను, లెగలేను. కానీ యువతని మనం కనుక ప్రేరేపిస్తే ఆ యువత వివేకానందుడు చెప్పినట్టుగా నాకు 10 మంది అయినటువంటి చక్కటి మరి ఆ గట్టి వ్యక్తులు కనుక నాకు ఇస్తే ఈ దేశాన్ని మారుస్తానన్నాడు. అట్లాగే యువత విభాగం కూడా ఉంటుంది. ఇవన్నీ ముందు మా జిల్లా అధ్యక్షుల వారిని తీసుకొచ్చి చక్కగా గ్రాండ్గా ఓపెన్ చేసుకుందాం. ఇవాళ మనం అనుకోకుండా ఈ భజన ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రదేశం పెట్టుకోవాల్సి వచ్చింది. చక్కగా ఇక్కడ పెట్టుకుని మీ అందరికీ భగవంతుడిని దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా టేకప్ చేసాం. ఈ మన భగవద్గీత గురించి 2 మాటలు చెప్తారు మన రామచంద్ర గారు. వారు కూడా చక్కగా భగవద్గీత మరి చాలా పండితులైన
వారికి యాక్చువల్గా 1 గంట 2 గంటలు టైం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమయాతీతం వల్ల ఈ భగవద్గీతని ఎలా కంటిన్యూ చేయాలి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ముందు ఆయన దగ్గర క్లాస్ తీసుకుందాము. ప్రస్తుతానికి ముగింపు సభలో భాగంగా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. జై సాయిరామ్.